కోడిగుడ్డు మీద మీ యొక్క శత్రువు పేరును రాసి గోడకేసి కొట్టినంత మాత్రానే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితాంతం మీ నుండి శాశ్వతంగా దూరం అయిపోవటం జరిగిద్ది. అదేవిధంగా లాక్ చేయబడటం జరిగిద్దన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలంటే, ఏ శత్రువు వల్ల అయితే మీరు సర్వం కోల్పోయి మీరు అష్టదిగ్బంధన అయిపోయారో, మీకు ఎటువంటి మార్గం అనేది లేకుండా, ఎటువంటి దారులు లేకుండా మిమ్మల్ని ఆ శత్రువు మూసివేశారో, సేమ్ ఇదే పద్ధతిని వాళ్ళు రివర్స్లో మీరు చేయడానికి ఈరోజు నేను చెప్పి ఈ యొక్క చిన్న ప్రయోగం చేయండి. మీరు ఏం చేస్తారంటే, అమావాస్య నాడు కానీ లేకపోతే ఆదివారం రోజు కానీ ఒక కోడిగుడ్డు తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే, దాని మీద మీ శత్రువు పేరు రాయండి. శత్రువు పేరు రాసేసి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే 4 పక్కల గోడ కట్టేసి ఒకే అంటే ఒకే ద్వారం ఉండేది, అంటే ఒకే తలుపు ఉండాలన్నమాట. అంటే అది వచ్చేసి ఎక్కడైనా సరే ఒక శ్మశానం కావచ్చు, లేకపోతే పాడుబడ్డ బిల్డింగ్లు కావచ్చు, ఏదైనా సరే 4 పక్కల ఇట్లా రౌండ్ సర్కిల్లో గోడ కట్టి ఉండాలి. ఒకే తలుపు ఉండాలన్నమాట. అటువంటి తలుపు ఉన్న ప్లేస్లోకి నువ్వు లోనకి వెళ్ళిపోయి, లోన్ నుండి ఆ కోడిగుడ్డు మీద మీ శత్రువు పేరు రాసి, ఏ విధంగా అయితే నన్ను నా శత్రువులు అంటే నన్ను ఏ విధంగా లాక్ చేశారో వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా 4 దిక్కులు బందీ అయిపోవాలని చెప్పేసి ఆ కోడిగుడ్డును ఆ గోడకేసి కొట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇది అమావాస్య రోజున చేయాలన్నమాట. సాయంత్రం 5:30 తర్వాత వెళ్ళాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే మీ శత్రువు ఎవరైనా సరే 4 పక్కల అష్టదిగ్బంధం జరిగి వాళ్ళు కూడా సర్వం కోల్పోవడం అనేది జరిగింది.